మొన్న కురిసిన మెంతా తుఫాను ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలనైతే తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 100 ఫీట్ రోడ్ దగ్గర ఉన్నాం. ప్రజెంట్ ఇక్కడ తులసిబార్ దగ్గర నుండి చాలా వరకు ఈ 100 ఫీట్ రోడ్ అయితే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా సరిగా లేక ఈ వరద ప్రవాహం అంతా రోడ్లపై చేరి వాళ్ళు చాలా వరకు కాలనీలన్నీ నీట మునిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ వరద ఎట్లా ఏ సమయంలో స్టార్ట్ అయింది, ఎంత వరకు ప్రవాహం వచ్చింది ఏందనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. మేము ఇక్కడ స్థానికంగానే ఉంటామండి. గతంలో కూడా 2 సార్లు ఇలాంటి వరదలు రావడం జరిగింది. కానీ ఇంత పెద్ద డ్యామేజ్ జరగలేదు. కానీ ఈ డ్యామేజ్ జరుగుతుందని అధికారుల దృష్టికి తీసుకుపోవడం మూలాన 2 సంవత్సరాల క్రితము గత పాలకులు దీన్ని 150 కోట్లు పెట్టి ఈ డక్ సిస్టమ్ కట్టారు. 2 వైపులు ఓపెన్ చేసి కట్టారు. మొదట ఏ విధమైనటువంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలిపెట్టారు. గేట్లు పెట్టి గేట్లు మూసేసి పెట్టారు. ఈ మెంతా వర్షపాతం వస్తుందని చెప్పేసి ముందుగానే వాతావరణ శాఖ వాళ్ళు దాదాపుగా 2-3 రోజుల నుండి హెచ్చరిస్తారు. స్థానికులందరూ అలర్ట్గానే ఉన్నారు. కానీ ఎందుకు నిర్భయంగా ఉన్నారంటే డక్కు సిస్టమ్ ఉంది కదా, మనకు ఏ విధమైనటువంటి నష్టం జరగదనే నమ్మకంతో ఉన్నారు. కానీ అధికారులు నిర్లక్ష్యంగా వహించి నిర్లక్ష్యతతో వాళ్ళు గేట్లు ఓపెన్ చేయకపోవడం వలన గతంలో జరిగినటువంటి నష్టం కంటే దాదాపుగా 4 రెట్లు ఎక్కువ నష్టం జరిగింది. అనగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 4 నుండి 5,000 కుటుంబాల నష్టం జరిగింది. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి 2 వీలర్ 4 వీలర్ ఇళ్లలో ఉన్న సామాను మొత్తం మునిగిపోయింది. కొంతమంది చిన్న కుటుంబాలు ఉన్నాయి, రేకుల చెట్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు పూర్తిగా నిరాశలైపోయారు. కట్టుబట్టలతోటి పూర్తిగా మొత్తం కొట్టుకుపోయి నిరాశలైపోయారు. దీనికి అధికారులను మరి ఆ వాతావరణ శాఖ వాళ్ళు 2-3 రోజుల నుండి మెంతా వర్షం వస్తుందని ప్రశ్నించినప్పటికీ వాళ్ళని హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యంగా ఉండడం మూలానే ఇంత పెద్ద డ్యామేజ్ జరిగింది. గతంలో వచ్చినటువంటి వర్షపాతం కంటే ఇప్పుడు అంటే డక్కు సిస్టమ్ ఉండి కట్టి మూసివేయడం మూలన రోడ్లు హైట్ అయిపోయినాయి. హైట్ కావడం వల్ల ఏమైపోయిందంటే డక్కు సిస్టమ్ని నమ్మి మేము ఉన్నాము. ఆ డక్కు సిస్టమ్ కట్టడం వల్ల గతంలో ఉన్న రోడ్డు ఎత్తు అయిపోయింది. ఎత్తుగా అయినప్పటికీ ఈ ఎత్తు మీనికెళ్ళి కూడా దాదాపుగా 3 నుండి మీరు నమ్మరు దాదాపుగా ఈ రోడ్డు మీద 3 నుండి 4 ఫీట్ల హైట్ నుండి నీళ్లు పోయినాయి. అంటే ఈ రోడ్డు కింద ఉన్నటువంటి ఇండ్లు పూర్తిగా మునిగిపోయినాయి. అందువల్ల నష్టం బాగా జరిగింది. దీనికి మేము చెప్పేది ఒకటే, డక్కు సిస్టమ్ కట్టినందుకు మేము తప్పనట్లే, కానీ దీన్ని నిర్వాహకము చక్కగా లేదు, నిర్వహణ చక్కగా లేదు. అధికారులను హెచ్చరించినప్పటికీ వాళ్ళు పట్టించుకోకపోవడం వలన దాదాపు ఇప్పుడు 4,000-5,000 మంది కుటుంబాలు బజార్ల పడాల్సి వచ్చింది. సామాన్యులకు పోవడానికి ఇది ప్రధాన రహదారి. కేయూ నుండి దాదాపుగా మన హైదరాబాద్ పోయే దారికి ఇది ప్రధాన రహదారి. అట్లాంటి దారి మొత్తం సర్వనాశనం అయింది. దీనికి పూర్తి బాధ్యత అధికారులదే. ఇవాళ నిలదీయడం మూలాన ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చారు, కమిషనర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు. ఇప్పుడు 3 రోజుల నుండి ఇక్కడ కనీసం నీళ్ళు తాగడానికి కూడా దిక్కులేదు. కనీసం వచ్చిన మానవుడు లేడు. మేమేమంటామంటే ఇక్కడ ఇది వర్షాకాలం కాకపోవచ్చు, కానీ వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరించారుగా, ఏం చేశారు ఇన్ని రోజుల నుండి? మీరు అసలు పట్టించుకోకపోవడం. పూర్తిగా మేము చెప్తున్నాం, ఇది అధికారుల యొక్క నిర్లక్ష్యమే. వారి యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇంత డ్యామేజ్ జరిగింది. కాబట్టి దీనికి పూర్తిగా బాధ్యులను వాళ్ళని శిక్షించాలి, వెంటనే శిక్షించాలి. ఈ కావాల్సినటువంటి సౌకర్యాలను మీరు ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయాలి. మళ్ళీ ఇలాంటి రాకుండా ఉండడం కోసం వెంటనే అక్కడ మొదట్లోనే మంచి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి స్థిరమైనటువంటి గేట్లను పెట్టి నిర్వాహకాన్ని పెట్టి ఒక పర్యవేక్షణను పెట్టి ముందుగా చర్యలు తీసుకున్నట్లయితే నష్టం జరగదు. కాబట్టి వెంటనే సౌకర్యాలు కల్పించాలి. మళ్ళీ ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలి. అధికారులందరినీ శిక్షించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ చూసుకుంటే ఈ 100 ఫీట్ రోడ్ దగ్గర మనకి తులసిబార్ దగ్గరే గేట్లు పెట్టి ఈ గేట్ ద్వారా కింద నుండి వాటర్ పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పారు. కానీ ఆ గేట్లు తెరవకపోవడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అవునండి, 100% నా దగ్గర వీడియో ఉంది సార్. రాత్రి నిన్న పొద్దున 11 గంటలకు వర్షపాతం స్టార్ట్ అయింది. అప్పటి నుండే విపరీతమైనటువంటి వర్షం వస్తుంది. అధికారులు ఎవ్వరు ముందుకు రాలేదు. మీరు అన్న ప్రశ్న ప్రకారంగా ఇక్కడ ఈ డక్కు సిస్టానికి గేట్లు పెట్టారు. గేట్లు తీయండి అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఫోన్లు చేశారు. మేము చేసినామండి, మా అపార్ట్మెంట్ నుండి మేము ఇరిగేషన్ వాళ్ళకి చేసినాము, మున్సిపాలిటీ వాళ్ళకి చేసినాము, ఆర్ఎన్బి వాళ్ళకి చేసినాము. మాది కాదంటే మాది కాదని పట్టుకున్నారు, వదిలిపెట్టారు. మొత్తం కావాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. నిన్న మొత్తం వర్షపాతం లేదు. నిన్న దాదాపుగా 3 గంటల నుండి నీళ్ళు తగ్గిపోయినాయి. అప్పుడు వచ్చి గేట్లు ఎత్తారు. అప్పటికి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వడ్డేపల్లి చెరువు నిలువున దిగిపోవడం వలన దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మన గోపాలపూర్ చెరువు దిగిపోవడం వలన దాదాపుగా 4,000 కుటుంబాలు నష్టపోయినాయి. దీనికి బాధ్యులు ఎవరు? ఆ డక్కు సిస్టము గేట్లు ఎత్తకపోవడం వల్లనే 100%. సార్ నా దగ్గర వీడియో ఉంది. రాత్రి 9 గంటలకు అధికారులు వచ్చి ఎత్తారు. అప్పటికి వరకు కూడా ఈ మొత్తం నీళ్ళతో ఆ ఎత్తిన తర్వాతనే నీళ్ళ రవాణా తగ్గిపోయింది. అంటే దీనికి డక్కు సిస్టాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్లనే ఈ నష్టం జరిగింది. అందువల్ల ఈ డక్కు సిస్టాన్ని ఎవరైతే మెయింటైన్ చేయాల్సి వచ్చిందో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు రవాణా సౌకర్యాన్ని యాజ్ కల్పించాలని కోరుకుంటాను. ఓకే సార్, మీరు చెప్పండి.
ప్రస్తుతానికి మాత్రం సార్ చెప్పిన దానిలో 100% వాస్తవం ఉన్నది. ఇప్పుడు కేవలం కావాలని చెప్పి వాళ్ళు ఈ డక్ సిస్టమ్ వల్ల ఓపెన్ చేయకపోవడం వల్లనే మా అపార్ట్మెంట్ కానీ మా కాంపౌండ్ వాళ్ళు మునిగింది. మా సూర్యపానం అపార్ట్మెంట్ అని పక్కనే ఉంటుంది. ఇళ్ళకెళ్ళి వాటర్ డైరెక్ట్ డక్ సిస్టమ్లోకి వెళ్ళిపోయేది ఉంటే బయటికి రాకపోతుండే వాటర్, ఇంత నష్టం జరిగేది కాదు. ఈ రోడ్డు పైకి వెళ్ళి జరిగి ఎస్ఎన్ టవర్లకు వచ్చినాయి, ఎస్ఎన్ టవర్లకు వెళ్ళి శ్రీ హోమ్స్లకు వచ్చినాయి. ఆ అపార్ట్మెంట్ కాంపౌండ్ వాళ్ళు కూలిపోయింది, మొత్తం కూలిపోయి మా అపార్ట్మెంట్కి వచ్చింది. మా అపార్ట్మెంట్ కాంపౌండ్ కూడా 2 సైడ్లో కూలిపోవడం జరిగింది. ఇది మా సూర్యపానం అపార్ట్మెంట్ అని ఉంటుంది. అందులో ఒక 20 కార్లు 40 బైకులు ఉంటాయి. మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. ఇప్పుడు కనీసానికి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళకి, మా వాచ్మెన్ వాళ్ళకైతే రూమ్లో కూడా ఉండడానికి కూడా అది లేకుంటున్నది. దానిలో మొఖాలు అంటే దాదాపు ఒక 2 ఫీట్ల వరకు మట్టి పేరుకపోయింది అందులో. ఇప్పుడు మేము అక్కడ ఉండే పరిస్థితి కూడా లేదు. దీనికి కావాలని చెప్పి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది తప్ప కానీ కావాలని మాత్రం వేరే వాళ్ళు ఎవరు చేయలే. నిన్న పొద్దున్న దాకా మాత్రం మంచినీళ్ళు, ఉప్పు నీళ్ళు ఉన్నారా, పాలున్నాయా, ఎవరున్నారని లేదు. మేము పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కింద మీద ఈ రోడ్లకు అద్దామంటే కూడా మాకు అవకాశం లేదు. ఏ ఒక్క అధికారి రాలేదు, ఏ ఒక్క రాజకీయ నాయకుడు రాలేదు. ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా మా అపార్ట్మెంట్లో మేము కిందనే ఉన్నాం. మాకు ఒక 2 ఫీట్లు ఉన్నాయి, 2 ఫీట్ల మట్టి పేరుకపోయింది మా సూర్యపానం అపార్ట్మెంట్ అని. మెయిన్ రోడ్డుకు జస్ట్ ఒక 100 మీటర్లు కూడా ఉండదు. అటువంటి ఆ అపార్ట్మెంట్ కూడా ఒక్క రాజకీయ నాయకుడు రాలే, ఒక గవర్నమెంట్ అధికారి రాలే, ఎవరు రాలే. మీరు ఉన్నారా లేరా అనేది కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటాను అదుడే లేదు. కేవలం దీనివల్ల అప్పుడు మేము ఏం చేసినాం, ఇది జరిగినప్పుడు కూడా ఒక 2 సంవత్సరాలు మాకు డ్రైనేజీ రవాణా సౌకర్యం కూడా మాకు లేకుండే. సరే మనకు రవాణాకి ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ భవిష్యత్తులో మా పిల్లలు మేమన్నా కూడా మంచుకుంటాం కావచ్చు. ఇళ్ళకెళ్ళి నీళ్ళు వెళ్ళిపోతే మనం అప్పుడు 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డా కూడా అని చెప్పి గవర్నమెంట్ నుంచి నష్టం జరిగింది. కావాలని అధికారుల నిర్లక్ష్యం వల్లనే చేసిన తప్ప కానీ మాకైతే వేరే ఏం లేదు సార్. ఇది బ్రదర్ ఇక జరిగింది అయిపోయిందిలే కానీ ఈ శాఖకు సంబంధించిన అధికారులది నిర్లక్ష్యం పక్కా కనిపిస్తున్నది. ఆ అధికారులను సస్పెండ్ చేయాలి. అసలు ఫస్ట్ సస్పెండ్ చేస్తానన్నా ఇంకోసారి జరగకుండా జాగ్రత్తగా ఉంటుంది. దయచేసి మేము అందరినీ కోరేది అదే. ఇక నుంచి అన్న 15 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము, ఇంత ఫ్లడ్ ఎప్పుడు రాలేదు. ఇది కంపల్సరీ ఇది అధికారుల నిర్లక్ష్యం సార్. అందరి సార్ వాళ్ళు చెప్పిన 100% కరెక్ట్ సార్. మేము చెప్పేది ఏంటంటే అధికార నిర్లక్ష్యం ఏ విధంగా ఉందంటే మేము 5 సార్లు ఫోన్ చేసాం సార్. కనీసం వాటర్ అయినా సప్లై చేయండి సార్, కనీసం వాటర్ అయినా సప్లై చేయండి సార్. ఫుడ్ అంటే ఎట్లాగో మా అపార్ట్మెంట్లో ఎక్కడ ఉంటే పక్కన వాళ్ళు ఇల్లంతా మునిగిపోతే మేము ఫుడ్ సప్లై చేసుకున్నాం. మంచి నీళ్ళు, కరెంట్ లేదు, నీళ్లు తాగడానికి కనీసం 5 సార్లు ఫోన్ చేస్తాను. పంపిస్తున్నామండి అన్నారు, 2 సార్లు పంపిస్తున్నామన్నారు. 3వ సారి నుంచి ఎంగేజ్ సార్ కంటిన్యూస్గా. ఈ విధంగా జరిగిందండి నిర్లక్ష్యం అనేది. ఖచ్చితంగా మానవ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం ద్వారానే ఇది జరిగింది. ఈ డక్ సిస్టమ్ కరెక్ట్ యూజ్ చేసుకుని ఉంటే మాకు ఈ ప్రాబ్లం ఉండదు. 4 ఇయర్స్ బాధపడ్డామండి ఈ రోడ్డు కోసం. ఇంత ప్రాబ్లం ఉన్నా కానీ 4 ఇయర్స్ మేము దారి లేక బాధపడ్డాం. అయినా కానీ మాకు మంచి జరుగుతుంది కదా అని చెప్పి ఓపిక పట్టుకున్నాం. ఇప్పుడు చూసారండి ఎంత నష్టం జరిగిందో. ఇప్పుడు డక్ సిస్టమ్ ఎవరికి ఉపయోగండి, నైట్ 9 o'clock తీసారట గేట్లు. తీసే ప్రాణ నష్టం కూడా జరిగిందండి. ఇక్కడ ఒక ప్రాణ నష్టం కూడా జరిగింది. ఎవరండి రెస్పాన్సిబిలిటీ దానికి? ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికి సార్ మీరు ప్రొఫెసర్ కేయూసీ నుంచి లాస్ట్ టైం వరద వచ్చినప్పుడు మేము భరించాము. అప్పుడు ఎవరు రెస్క్యూకి రాలేదు. ఈసారి కూడా ముందు హెచ్చరిక చేసినా కూడా ఏ అధికారి కానీ, ఏ గవర్నమెంట్ వాడు కానీ, ఏ పాలిటీషియన్ కానీ ఎవరు వచ్చి కొంచెం పట్టించుకోలేదు. కనీసం వాటర్ కానీ పాలు పెరుగు కూడా సప్లై చేయలేదు. ఇప్పుడు తెచ్చుకుంటున్నాం 3 రోజుల తర్వాత. ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు, పాపం పెద్దవాళ్ళు ఉన్నారు, వృద్ధులు. నేను 70 years వాడిని, బయటికి పోలేకుండా నానాస్తపడు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఏ ఒక్క పర్సను రాలేదు. ఎందుకు రాలేదు? ముందు హెచ్చరిక చేశారు కదా, రెడ్ అలర్ట్ ఇచ్చారు కదా, ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళు పర్యవేక్షించాలి కదా, ఏమీ చేయలేదు. కాబట్టి వీళ్ళందరికీ తగిన పనిష్మెంట్ ఇవ్వాలని కోరిక. నష్టపోయిన వాళ్ళందరికీ అపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి వాళ్ళకి తలా 10 లక్షలు మినిమం శాంక్షన్ చేయాలని కోరిక. దే మస్ట్ గివ్ ది కంపెన్సేషన్. సైకలాజికల్ డిప్రెషన్ వేరే ఉంచింది, బట్ కంపెన్సేషన్. మా గోడ పడిపోయిన, రోడ్డు పడ్డాయి, మా కార్ మొత్తం తడిచిపోయింది. ఎవరు బాధ్యులు? అందరికీ గవర్నమెంటే బాధ్యులు. కాబట్టి రైతులు ఎలా ఇస్తున్నారు కదా, ప్రతి అపార్ట్మెంట్కి 10 లక్షల కంపెన్సేషన్ ఇచ్చి తీరాలి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా ఈ వరద ప్రవాహానికి అధికారుల నిర్లక్ష్యమే పూర్తి కారణం అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తులసిబార్ వద్ద 100 feet రోడ్లోని తులసిబార్ వద్ద కింద ఉన్నటువంటి రోడ్డు కింద ఉన్నటువంటి డక్ సిస్టంలో 2 గేట్లే ఉన్నాయి. ఆ 2 గేట్లని ఇక్కడ ఉన్న అధికారులు ఎప్పుడైతే వరద ప్రవాహం వచ్చిందో ఆ టైంలో వీళ్ళు ఈ గేట్లు తీసుంటే ఈ వరద అనేది ఇళ్లలోకి రాకుండా ఉండేది అని చెప్పి ఇక్కడ లోకల్ ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. ఈ డక్ సిస్టమ్, ఈ రోడ్డు నిర్మించేటప్పుడు కనీసం సుమారు ఒక 2 సంవత్సరాల పైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా భవిష్యత్తు తరాలకి ఇటువంటి వరద ప్రవాహం ఎప్పుడు రాకుండా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సుఖసంతోషాలతో జీవనం గడుపుతారన్న ఒక భావనతో ఇక్కడ ఉన్న ప్రజలైతే ఆ 2 సంవత్సరాలు రహదారి నిర్మించేటప్పుడు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొని
గడిపిన పరిస్థితి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంత నిర్మాణం చేపట్టి కూడా ఈ అధికారులు తీసుకున్నటువంటి ఒక్క నిర్లక్ష్య ప్రభావంతో ఇంత నష్టం జరిగిందనేసి అయితే ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు. పూర్తిగా ఇక్కడ ఉన్న కాలనీలు ఎక్కడ చూసినా కానీ జలమయమయ్యాయి, రహదారులు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. పలు కాలనీలతో పాటు చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి భవనాలు అయితే నీట మునిగిన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కానివ్వండి, టూ వీలర్ కానివ్వండి, కార్లు కానివ్వండి, అనేక రకాలుగా అంటే ఇక్కడ బంకులు ఉన్నాయి, అనేక షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. పూర్తిగా ఇవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా చాలా వరకు అంటే కనీసం తాగడానికి నీరు కూడా లేక అలమటించిన పరిస్థితి వీళ్ళు చూసామని కూడా చెప్తున్నా ఉన్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసి మాకు కనీసం తాగునీరన్నా సప్లై చేయండి అని చెప్పినా కానీ ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజెంట్ 100 ఫీట్ రోడ్లో ఇంత ప్రవాహం జరిగింది, ఇంత ప్రమాదం జరిగింది, ఇంత దుస్థితి ఏర్పడింది. ఇటువంటి టైంలో ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, ఇటు మున్సిపల్ అధికారులు కానివ్వండి ఇక్కడ సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. ఇటువంటి టైంలో కనీసం ఇక్కడ చూసుకోవచ్చు, మనం వెనకాల చూసుకుంటే ట్రాఫిక్కి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఈ రోడ్డు ఇంత ధ్వంసమైనప్పటికీ కూడా ఇక్కడ ఏ ఒక్క ట్రాఫిక్ అధికారి కూడా లేకుండా, ఇక్కడ ట్రాఫిక్ అధికారి ఉండి కనీసం వాహనాలని ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూడాల్సిన పరిస్థితి ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే ఎటువంటి ఒక్క ట్రాఫిక్ అధికారి కూడా ఇక్కడ లేకుండా అందరినీ గాలికి వదిలేసిన పరిస్థితిలా కనబడతా ఉంది. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జనాలు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలని దిక్కుతోచిన స్థితిలో వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇటువంటి ఇంకోవైపు నీట మునిగిన ప్రాంతాల్లో, జలమయమైన ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ఎస్డిఆర్ఎఫ్ బృందం కావచ్చు, మిగతా మున్సిపల్ అధికారులు కావచ్చు, వీళ్ళంతా సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. ఇటువంటి సహాయక చర్యలకు కూడా పూర్తిగా ఆటంకం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ట్రాఫిక్ జామ్ అవడం వల్ల ఆ వచ్చే వెహికల్స్ ఈ డంపింగ్కి చెత్త వెహికల్స్ మొత్తం తీసుకెళ్ళి వీటిని డంపింగ్ చేయాల్సిన అధికారులు వీళ్ళకి ట్రాఫిక్ జామ్ అయి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. దీంట్లో పూర్తిగా ఈ వరద ప్రవాహానికి అయితే అధికారుల నిర్లక్ష్యమే పూర్తిగా కారణం అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. హన్మకొండ 100 ఫీట్ రోడ్ నుండి కెమెరామెన్ వంశీతో RTV పాషా, వరంగల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.